కాలేంది రోయ్, మళ్ళీ కాలేంది. బయట బ్రౌనీ ప్రీమిక్స్ అని ఒకటి దొరుకుతుంది, అది తీసుకొచ్చి దాంట్లో ఆయిల్ యాడ్ చేసి మిక్స్ చేసి కొంచెంసేపు ఓవెన్లో పెడతారు చిన్న ఏదో ఒక టెంపరేచర్లో. సో దాన్ని బయటికి తీస్తే అది బ్రౌనీ అయిపోతుంది అంట. అది బ్రౌనీ కాదు అసలు, అమ్మో అది స్పాంజ్, కేక్ స్పాంజ్ లా ఉంటుంది. అది బ్రౌనీ కాదు. బ్రౌనీ అంటే చాక్లెటీ ఫర్జ్ లా ఉండాలి, ఫుల్ రిచ్ టేస్ట్ ఉండాలి ఎప్పుడైనా. ఇది నా రెసిపీ. దీంట్లో ద బెస్ట్ డార్క్ చాక్లెట్ యూజ్ చేస్తాం. అది నేను హైదరాబాద్ నుండి తీసుకొస్తాం. డార్క్ చాక్లెట్ ఇక్కడ అవైలబుల్ ఉండదు. బటర్, ఎగ్స్, కోకో పౌడర్ ఇవన్నీ చాలా హై క్వాంటిటీస్ లో యూజ్ చేస్తాం. బేక్ టైమ్ అండ్ టెంపరేచర్ చాలా స్పెసిఫిక్ గా ఉంటది మా దగ్గర. అప్పుడు ఇలాంటి అవుట్పుట్ వస్తుంది. ఇందులో కాఫీ పౌడర్ కూడా యూజ్ చేస్తాం. దిస్ ఇస్ రియల్ బ్రౌనీ. ఇది ట్రై చేసి బయట వాటితో మీరు చూసి కంపేర్ చేయండి. అప్పుడు మీకు రియల్ బ్రౌనీ ఏంది, స్పాంజ్ బ్రౌనీ ఏంది మీకు అర్థమవుతుంది. సో సిజ్లింగ్ బ్రౌనీ అంటే కాలుతుంది, అందుకే పైన ఐస్ క్రీమ్ ఉంటుంది చల్లగా. మండుతున్నట్టుంది. మళ్ళీ కాలేంది.